నాతో చేయడానికి వెయిట్ చేస్తారో లేదో తెలియదు కానీ నేనైతే మాత్రం చాలా వెయిట్ చేస్తూ ఉంటాను వాళ్ళతో చేయడానికి. ఎందుకంటే నాకు ఆ స్టార్స్తో తీసే సినిమాలంటే ఎక్కువ ఇష్టం. తీసినవి అన్నీ కూడా అలాంటివే. మర్యాద రామన్ చేయడానికి అంతకుముందే చెప్పానండి రీజన్. లైక్ మగధీర 2 సంవత్సరాలు తీసి ఇంకో పెద్ద సినిమా తీసి ఓపిక లేక రిలాక్సేషన్ కోసం తీసాను మర్యాద రామన్. అండ్ ఏగ్ అనేది మర్యాద రామన్ తర్వాత ఐ వాజ్ ఫుల్లీ ప్రిపేర్ టు గో ఫర్ ఫుల్ ఫ్లెజ్డ్ బిగ్ మూవీ. ప్రభాస్ డేట్లు ఇంకో 4-5 నెలల గ్యాప్ ఉంది కదా, 4-5 నెలల గ్యాప్లో చిన్న సినిమా చేసేద్దాం, ఒక ఎక్స్పెరిమెంటల్ సినిమా చేద్దామని మొదలుపెట్టింది తప్పితే పెద్ద సినిమాని వదిలేసుకొని చిన్న సినిమాలు వెనకాల లేకపోతే ఎక్స్పెరిమెంట్లు వెనకాల పడ్డం మాత్రం కాదండి. థాట్ అండి. ఇప్పుడు చెప్పాను కదండి, 4-5 నెలల్లో చేయాలి. 4-5 నెలల్లోకి ఏనుగుతో తలపడుతున్న మనిషి అంటేనే థాట్లోనే పెద్ద థాట్ అది. సో అది మొదలు పెట్టడానికి లేదు. ఏగా అంటే చిన్న థాట్ కాబట్టి మొదలుపెట్టింది అనుకోవచ్చండి. బట్ కమింగ్ టు ద యాక్చువల్ థింగ్, నాన్నగారు ఎప్పుడో చెప్పిన థాట్ అండి అది. నాన్నగారి దగ్గర నేను అసిస్టెంట్గా పనిచేసినప్పుడు రకరకాల ఐడియాలు చెప్పేవారు. వారానికి ఒక కొత్త ఐడియా, ఒక కొత్త స్టోరీ, ఒక కొత్త ప్లాట్ అలా చెప్తూ ఉండేవారు. అప్పుడు చెప్పిన థాట్ అండి ఇది, ఈగ అన్నది. ఏగని మనిషిని ఇరిటేట్ చేయడం అన్నది. చాలా నవ్వుకున్నాం, చాలా సరదాగా ఫీల్ అయ్యాం. బట్ అది అసలు సినిమా చేద్దామని ఆలోచన కానీ చేయాలని ఇది కానీ అప్పటికి ఏమీ లేదు. నేను కనీసం అసిస్టెంట్ డైరెక్టర్ని కూడా కాదు, అసిస్టెంట్ డైరెక్టర్ని అయినట్టున్నాడు. ఐ మీన్ డైరెక్టర్ని కాదు, ఇంకా అసలు ఒకవేళ డైరెక్టర్ని అయినా చేద్దాం అనుకునే అంత విజువల్ ఎఫెక్ట్స్ డిపార్ట్మెంట్ ఏం లేదు. ఛత్రపతి యమదొంగ చేస్తున్న టైంలో అన్ని పెద్ద సినిమాలే అవుతున్నాయి, కొంచెం చిన్న సినిమా కూడా చేస్తే బాగుంటుంది, కొంచెం తొందరగా అవుట్పుట్ అవ్వచ్చు అన్నప్పుడు ఎలాంటి చిన్న సినిమా చేయాలి. చిన్న సినిమా అంటే మనకు బేసిక్గా లవ్ స్టోరీస్ లేదంటే ఏమంటారు కామెడీ సినిమాలు లేదంటే హారర్ సినిమాలు. హారర్ సినిమాలు నాకు ఇష్టం ఉండవు, లవ్ స్టోరీస్ కామెడీ మీద నాకు అంత గ్రిప్ లేదు. సో మిగిలింది ఎక్స్పెరిమెంటల్, ఇది ఎవరో చెయ్యింది కొత్తగా ఉండేది, ఏదైనా ఎక్స్పెరిమెంటల్ థాట్ ఉంటే చేయొచ్చు అని అనుకునే ఉన్నాను. అప్పుడు మళ్ళీ గుర్తొచ్చి మళ్ళీ దాన్ని కొంచెం అప్పుడప్పుడు డెవలప్ చేస్తూ ఉండేవాళ్ళం. బట్ చేసే టైం ఎప్పుడు కుదరదు. ఇన్ని సంవత్సరాలు కుదిరింది, సో మొదలుపెట్టాం. డేవిడ్ అండ్ గొలియాత్ ఏమంటారండి ఫార్ములా అంటే బేసిక్గా చిన్నవాడు పెద్దవాడి మీద నెగ్గడం, అండర్ డాగ్ నెగ్గడం అనేది ఒక జానర్, ఒక కైండ్ ఆఫ్ ఎమోషన్ ఇచ్చేదండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వర్కౌట్ అవుతూ ఉంటుంది. అది కొంచెం జాగ్రత్తలు తీసుకున్నా సరే ఎమోషనల్ వైజ్గా అది వర్కౌట్ అవుతుందండి, చిన్నవాడు పెద్దవాడి మీద నెగ్గడం అన్నది. ఏగ తాలూకు బేసిక్ ఎమోషన్ అదే. అతి చిన్న ప్రాణి, అతి అల్ప ప్రాణి, మనం లెక్కలేని విధంగా చూసేది. అంటే ఏగంటే మనకి అసలు చేతిలో విదిలించేసి ఒక పురుగు. సో అంత చిన్నదే మనిషి మీద రెవెంజ్ తీసుకుంటుంది అనేటప్పుడు డ్రామాటిక్స్ అంత పెరుగుతాయండి, డ్రామా అంత పెరుగుతుంది. సో అందుకని ఏగ మేకింగ్లోనే అండి. ముందు చిన్న సినిమా ఒక 2.5 కోట్లు 3 కోట్ల బడ్జెట్లో, ఆ రఫ్గా బడ్జెట్లో తీసేద్దాం, జస్ట్ ఒక డిజిటల్ కెమెరా, హ్యాండ్ హెల్డ్ కెమెరాతో తీద్దాం, ఓన్లీ మల్టీప్లెక్సెస్లో ఫర్ సెలెక్టివ్ క్రౌడ్ రిలీజ్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాం. అనుకొని కథ డెవలపింగ్ ఎప్పుడైతే మొదలుపెట్టామో ప్రతి సీన్ ఒక సీన్ చేయడం, ఈ సీన్ మనం అనుకున్న బడ్జెట్లో అవద్దంటే అమ్మ అలా అయితే బిల్డింగ్ అంటే ఎక్కువ అయిపోద్ది, చిన్న దాంట్లోకి వెళ్ళాలి అని ఎవ్రీ స్టెప్ బడ్జెట్ గురించి ఆలోచించడం మొదలుపెట్టాము. కథ ముందుకు సాగట్లా. అప్పుడు మా సురేష్ బాబు ఒక వారం రోజులు అయిన తర్వాత సురేష్ బాబు గారు అన్నారండి, ఎలాగైతే అవ్వదు, మీరు ముందు అసలు బడ్జెట్లో అన్నీ తీసి మైండ్లోంచి తీసి పక్కన పెట్టేయండి, ముందు కథ చేసేయండి, తర్వాత ఎలాగా అవుద్దో ఏంటో చూద్దాం అని చెప్పి. సో ఇంకా కథ చేస్తామండి, మొత్తం ఫుల్ ఫ్రీడమ్తో చేసాం. ఆ సీన్ ఎలా షూట్ చేయాలి, ఏగ కోపంగా ఉందంటే ఏగను కోపంగా ఎలా చూపించాలి అన్న థాట్ ప్రాసెస్ని కంప్లీట్ పక్కన పెట్టేసి ముందు కథగా చేస్తామండి. కథ కంప్లీట్ అయ్యేసరికి చాలా ఎక్సైట్మెంట్ వచ్చింది, బ్రహ్మాండమైన ఎక్సైట్మెంట్ వచ్చింది, చాలా బాగుంది. ఇంకా అంటే ఆల్మోస్ట్ 80% కంప్లీట్ అయ్యేసరికి సురేష్ బాబు గారు చెప్పాను, హీ వాస్ థ్రిల్డ్. దిస్ ఈజ్ ఎ స్టోరీ దట్ హ్యాస్ టు బి మేడ్. ఈ కథ సినిమాగా తీయవలసిన కథ ఇది, సో మనం చేద్దాం అని చెప్పి బడ్జెట్లు వేసుకుంటే చిన్న సినిమా తక్కువ రోజులు తక్కువ నెలలు అన్నీ ఎగిరిపోయినాయి. పెద్ద సినిమా అయిపోయింది, పెద్ద బడ్జెట్ అయిపోయింది, అన్నీ పెరిగిపోయినాయి. అన్నీ పెరిగిపోయినప్పుడు బట్ సాయి గారు కానీ సురేష్ బాబు గారు కానీ ఎక్కడ తగ్గలేదండి. ఫుల్ ఎమోషన్ ఉంది జనాలకి, కొత్త కంటెంట్ చూపిస్తున్నాం, ఇది
100% సక్సెస్ ఫార్ములాలో ఉన్న సినిమా విల్ గో హెడ్ అండ్ మేక్ ఇట్ అన్నారు. ఏం నేర్చుకున్నారంటే ఎంత తక్కువ తెలుసో నేర్చుకున్నానండి గ్రాఫిక్స్ గురించి. అంటే మగధీర యమదొంగ మగధీర అవన్నీ తీసేసరికి ఏదో మనకు కొంచెం గ్రిప్ వచ్చింది, గ్రాఫిక్స్ మీద మనకు కొంచెం ఏదో పెద్ద బాగా తెలిసేసుకున్నాం అనుకున్నాను. కానీ ఏగ చేయడం మొదలుపెట్టిన తర్వాత అసలు మనకు తెలిసింది ఎంత తక్కువ, తెలియాల్సింది ఎంత ఎక్కువ, ఎంత పెద్ద సముద్రమో తెలిసిందండి. విజువల్ ఎఫెక్ట్స్లో గ్రాఫిక్స్లో 2 భాగాలండి, ఒకటి యానిమేషన్, ఒకటి విజువల్ ఎఫెక్ట్స్. సరే, విజువల్ ఎఫెక్ట్స్ అన్నది ఇప్పటికి ఇండియన్ ఇండస్ట్రీ విజువల్ ఎఫెక్ట్స్ ఇండస్ట్రీ బాగా డెవలప్ అయిందండి. రకరకాల చిన్న స్టూడియోస్ కూడా మంచి ఎఫెక్ట్స్ చేస్తున్నారు, మంచి క్వాలిటీ అవుట్పుట్ ఇస్తున్నారండి. బట్ యానిమేషన్ అనేది మనకి బాగా వెనకబడి ఉన్నాం. యానిమేషన్లో బాగా వెనకబడి ఉన్నాం. యానిమేషన్లో 2 రకాలు ఉంటాయండి. ఒకటి యానిమేషన్ అనగానే మనకు కార్టూన్ సినిమాలు గుర్తొస్తాయి, అది కూడా యానిమేషనే. లైన్ కింగ్ కానీ లేకపోతే పిక్సార్ సినిమాలు కానీ హై అండ్ యానిమేషన్, కార్టూన్ యానిమేషన్స్. మనం చేసేది ఏ కోసం చేసేది వచ్చి రియలిస్టిక్ యానిమేషన్ అండి. కార్టూన్ యానిమేషన్లో వచ్చి ఆ కార్టూన్ క్యారెక్టర్కి లిమిట్స్ ఉండవు. చెయ్యి ఎంత పొడుగన్నా సాగిపోద్ది, తల ఎంత పెద్దదన్నా అయిపోద్ది, మొత్తం కార్టూన్ క్యారెక్టర్ చిన్నది అయిపోద్ది, పెద్ద అయిపోద్ది, ఎక్స్పాండ్ అవుద్ది, కాంట్రాక్ట్ అవుద్ది. అంటే బేసిక్గా స్క్విష్ స్క్వాష్ యానిమేషన్ అంటారండి. ఎలాగైనా సరే చేయొచ్చు, దానికి లిమిటేషన్స్ ఉండవు. దానికి రియలిస్టిక్ యానిమేషన్కి వచ్చేసరికి అలా ఉండదండి. దానికన్నీ ఫిక్స్డ్ లిమిటేషన్స్ ఉంటాయి. చెయ్యి ఎంత వంగుద్ది, ఎంత తిరుగుద్ది, తల ఎంత తిరుగుద్ది, అన్నీ ఫిక్స్డ్ ఉంటాయి. ఫిక్స్డ్గా ఉన్నప్పుడే మనకు అది రియలిస్టిక్గా కనిపిస్తుంది, లేకపోతే కార్టూన్ సినిమాలాగా అయిపోద్ది. సో మన సినిమాకి సంబంధించినంత వరకు మనకి ఏ రియలిస్టిక్గా కనిపించాలి. కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నా కానీ చూసి ఆడియన్స్కి ఇది రియల్ ఈగా అని అనిపించాలండి. సో ఆ రియలిస్టిక్ యానిమేటర్స్ అనేది ప్రపంచంలోనే తక్కువ మంది ఉన్నారు. అంటే ఉన్నారండి, తక్కువ మంది ఉన్నారంటే మన బడ్జెట్లో మనకు దొరికేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఒక మాస్టర్ యానిమేటర్ని పట్టుకోవాలంటే ఏకతాలకు ఫుల్ బడ్జెట్ ఆయనకు ఒక 4 రోజులకి అయిపోద్దండి, అంత కాస్ట్లీగా ఉంటారు. సో అలాగా మనకున్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా చాలామందికి వితౌట్ ఎనీ ఎక్సెప్షన్ భారతదేశం అంటే ఒక ఏమంటారండి, ఒక ఎనిగ్మా, ఒక ఫ్యాంటసీ, ఒక అక్కడ ఏదో జరుగుతుంది, అక్కడ ఏదో ఉంది, భారతదేశంలో ఏదో ఉందని ఒక ఫీలింగ్ ఉందండి వాళ్ళకి చాలామందికి. సో ఈ యానిమేటర్స్లోను, ఈ టెక్నీషియన్స్లోను, విజువల్ ఎఫెక్ట్స్ టెక్నీషియన్స్లో కూడా అది ఎక్కువ అండి. సో దాన్ని మేము యూజ్ చేసుకున్నాం. సో కమల్ కన్నన్ మెయిన్గా హీ స్టార్టెడ్ సెర్చింగ్ ఆల్ ఓవర్ ఫర్ పీపుల్. ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో, ఇండియా వచ్చి పనిచేయడానికి ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో కనిపెట్టి అలాగ ఒకళ్ళిద్దరిని పట్టుకొని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడున్న యానిమేటర్స్కి ట్రైనింగ్ ఇప్పించి యానిమేషన్ చేసామన్నమాట. దిస్ ఈజ్ యానిమేషన్ అనేది 1 పార్ట్, చాలా చిన్న పార్ట్ అండి మొత్తం సినిమాలో. ఆ యానిమేషన్లోనే బోల్డెని స్టేజెస్ ఉన్నాయి, అనంతం. ఆ స్టేజెస్ని ఇంకా అనంతం అండి. ఏగకి కంపేర్ చేయాలంటే 2 వేరే టైప్ అండి. మగధీరాల్లో యూజ్ చేసింది వచ్చి మెయిన్ క్యారెక్టర్స్, ఫోర్గ్రౌండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని షూట్ చేసాం. వాళ్ళ వెనకాలంతా డిజిటల్గా ఎక్స్టెండ్ చేసాం, గ్రాఫిక్స్లో క్రియేట్ చేసాం. ప్రిడామినెంట్గా అంటే ప్రధానంగా, వేరే రకరకాలు కూడా ఉంటాయి కానీ ప్రధానంగా చేసింది అదండి. ఏగకు వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ని షూట్ చేసాం. ఫోర్గ్రౌండ్ ఏదైతే ఉందో అంటే ఏగ ఏదైతే ఉందో ఇది సీజీలో క్రియేట్ చేసామన్నమాట. సో జనరల్గా మనకి ఏదన్నా ఒక విజువల్ చూసినప్పుడు ఫ్రంట్ ఫోర్గ్రౌండ్లో ఏదో ఉందో కన్ను దాని మీదకి వెళ్తుంది, తర్వాత వెనకాల ఉన్న దాన్ని గమనిస్తూ ఉంటాం. సో మగధీరాలో అక్కడ చిన్న మిస్టేక్స్ ఉన్నా కూడా కన్ను పెద్దగా పట్టించుకోదు, ఎందుకంటే ఫోర్గ్రౌండ్ ఎలిమెంట్ లైవ్ కాబట్టి. వేరే ఏగ దగ్గరికి వచ్చేసరికి ఫోర్గ్రౌండ్ ఎలిమెంటే, ముందున్న క్యారెక్టరే సీజీ కాబట్టి ఏమాత్రం చిన్న మిస్టేక్ జరిగినా, ఎందులో మిస్టేక్ జరిగినా సరే గ్లేరింగ్గా తెలిసిపోతూ ఉంటుందండి, ఇందులో ఏదో తప్పు ఉంది అని చెప్పి. సో ఆ విధంగా చూసుకుంటే మగధీర కన్నా చాలా కాంప్లికేటెడ్ అండి. దాన్ని క్రియేట్ చేయడం కానీ ఎగ్జిక్యూట్ చేయడం కానీ బాగా కాంప్లికేటెడ్ అండి.